నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. భర్త, పిల్లలు, చక్కని సంసారం అంతా హాయిగా సాగిపోతున్న కాపురంలో మూడో వ్యక్తి ఎంట్రీతో ఆ సంసారాలు కాస్త రోడ్డున పడుతున్నాయి. అదే సమయంలో భర్తలను చంపేస్తున్న భార్యల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి భర్తను చంపేయడమే అన్ని ఘటనల్లో మోడస్ ఆపరెండి. వివాహితర సంబంధాలు, భర్త ప్రవర్తన నచ్చకపోవడం, కుటుంబ కలహాలు, ఇలా కారణం ఏదైనా కావచ్చు. భర్తలు మాత్రం భార్యల చేతుల్లో సమిధలుగా మారుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా వరుసగా ఇలాంటి ఘటనలు రోజుకోటి వెలుగు చూస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 550 మంది భర్తలు మృతి చెందారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3 ముళ్ల బంధం, 100 ఏళ్ల అనుబంధం, ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. కాలంతోనూ కాపురం తీరు మారింది. ఈ సోషల్ మీడియా కాలంలో అంతా ఆగమాగమే చేస్తోంది. ముఖ్యంగా ప్రియుడి మోజులో పడి భర్తను చంపేయడం లేదా భర్త తనకు తానే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం లాంటి ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈడా ఆడా కాదు అన్నట్లుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఏళ్లకేళ్లు కాపురం చేసిన భార్యైనా, నిన్న మొన్న కాపురానికొచ్చిన ఇల్లాలైనా భర్తను హత్య చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అసలు ఆడాళ్లు ఇలా ఎందుకు మారుతున్నారు? మాది 25 ఏళ్ల కాపురం, త్వరలో షష్ఠి పూర్తి చేసుకోబోతున్నాం. మాది అన్యోన్య దాంపత్యం. ఇలాంటి మాటలు ఇప్పుడు వినిపించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. కుటుంబ కలహాలు, వివాహేతర బంధాలు, ప్రియుడి మోజు, ఇలా కారణమేదైనా తామనుకున్నామంటే భర్తకు చెక్ పెట్టేస్తున్నారు నేటి భార్యమనులు. భర్తను చంపేసి హాయిగా ప్రియుడితో కలిసి సెటిల్ అయిపోదామని ఆలోచిస్తున్నారు. హత్య చేసినా పోలీసులకు దొరకకుండా ఉండేందుకు గూగుల్లోనూ వెతికేస్తున్నారు. పైగా చంపడంలో అత్యంత క్రూరంగా మారుతున్నారు కొంతమంది ఇళ్లాళ్లు. చిత్తూరు జిల్లాలో భర్తను దేవుడి దర్శనానికి తీసుకెళ్లింది భార్య. కానీ సాక్షాత్తు దేవుడి వద్దకే పంపేస్తోందని ఆ భర్త ఊహించలేదు పాపం. భక్తి పేరుతో పక్కా హత్యకు స్కెచ్ చేసిన భార్య ఉదంతం పోలీసులని షాక్ తినేలా చేసింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం మల్లప్పకొండలో జరిగింది ఈ దారుణం. శాంతిపురం మండలం బోయినపల్లెకు చెందిన మురుగేష్, రుక్కమ్మ దంపతుల కుమార్తె హాసినికి తమిళనాడు కృష్ణగిరి జిల్లా సూలగిరి తాలూకా దేవదాసనపల్లెకు చెందిన బసప్ప కుమారుడు రమేష్తో 2024లో వివాహమైంది. హాసినికి పెళ్లికి ముందే చిన్ననాటి స్నేహితుడు యుగంధర్తో సంబంధం ఉంది. పెళ్లై బిడ్డ పుట్టినా హాసిని ఆ బంధాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలో జూలై 13న హాసిని భర్త బిడ్డతో కలిసి బోయినపల్లిలోని పుట్టింటికొచ్చింది. తరచూ పుట్టింటికొస్తూ స్థానికంగా ఉండే ప్రియుడు యుగంధర్ను కలుస్తున్న హాసిని తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త రమేష్ను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ కలిసి రమేష్ హత్యకు పక్కా మాస్టర్ ప్లాన్ వేశారు. మల్లప్పకొండ మీదున్న మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లొద్దామని రమేష్కు నమ్మబలికింది. భర్త బైక్పై హాసిని బిడ్డతో కలిసి ముగ్గురు కొండకు బయలుదేరారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి హాసిని తన ప్రియుడు యుగంధర్కు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంది. ప్లాన్ ప్రకారం యుగంధర్ తన గ్యాంగ్తో కలిసి ముందే కొండపైకి చేరుకున్నాడు. రమేష్ బైక్ మల్లప్పకొండ ఎక్కుతూ 3వ టర్నింగ్ వద్దకు రాగానే ఉద్దేశపూర్వకంగానే పర్సును కింద పడేసింది. ఏమండి, పర్స్ పడిపోయింది అంటూ రమేష్ను తీసుకురమ్మంది. భార్య మాట నమ్మి పర్స్ కోసం వెళ్లిన రమేష్పై అక్కడే పొంచి ఉన్న యుగంధర్, అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రమేష్ను బలవంతంగా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. హాసిని కళ్ళెదుటే యుగంధర్ గ్యాంగ్ కత్తులతో రమేష్పై విచక్షణారహితంగా దాడి చేసింది. తల, కాళ్లు, చేతులను కత్తులతో నరికి హత్య చేశారు. రమేష్ మృతదేహాన్ని అక్కడే పొదల్లో వదిలేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు హాసిని బిడ్డను తీసుకుని రమేష్ బైక్ పైనే ప్రియుడు యుగంధర్తో కలిసి అక్కడి నుంచి పరారైంది. బైక్పై రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుండి ఇద్దరూ పారిపోయారు. దైవ దర్శనానికి వెళ్లిన రమేష్ కుటుంబం రాత్రైనా తిరిగి రాకపోవడంతో హాసిని తల్లి రుక్కమ్మ ఆందోళనతో రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మల్లప్పకొండపై గాలింపు చర్యలు చేపట్టగా పొదల్లో రమేష్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అయ్యారు. ఘటనా స్థలంలో భార్య, బిడ్డ ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు సాంకేతిక ఆధారాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. కొండపైకి వెళ్లేటప్పుడు భర్తతో కలిసి వెళ్లిన హాసిని తిరిగొచ్చేటప్పుడు భర్త బైక్ పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. నిందితుల కోసం గాలించి హాసినితో పాటు మరో 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రియుడు మోజులో పడి చక్కగా చూసుకునే భర్తను లేపేసింది ఓ భార్య. మరీ దారుణంగా టాయిలెట్ క్లీనర్ను సైలెంట్గా సెలైన్లో ఎక్కించి మరీ చంపేసింది. గల్ఫ్ నుంచి వచ్చిన 3 రోజులకే భర్తకు స్పాట్ పెట్టింది. నిజామాబాద్ జిల్లా న్యాలకల్లో జరిగింది ఈ ఘటన. న్యాలకల్కు చెందిన ప్రశాంత్కు, సంధ్యకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. ఉపాధి కోసం ప్రశాంత్ గల్ఫ్ దేశాలకెళ్లాడు. భర్త ఊరిలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న సంధ్య అనిల్ అనే స్థానిక యువకుడితో పరిచయం పెంచుకుంది.
అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సమయంలో భర్త ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. కానీ సంధ్యకు అది మింగుడు పడలేదు. ప్రియుడిని కలుసుకోవడం కష్టంగా మారింది. వివాహేతర సంబంధం గురించి ప్రశాంత్కు తెలియడంతో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో తమ బంధానికి ప్రశాంత్ శాశ్వతంగా అడ్డుగా మారాడని భావించిన సంధ్య ప్రియుడు అనిల్తో కలిసి అతడిని వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ప్రశాంత్ను చంపేందుకు జూన్ 30న ముహూర్తం పెట్టింది. అతన్ని హత్య చేసేందుకు ముందస్తుగా వేసుకున్న ప్లాన్లో భాగంగా ప్రియుడు సాయంతో భర్తను మద్యం మత్తులో ముంచెత్తింది. మద్యానికి తానే డబ్బులిచ్చి మరీ ఫుల్లుగా మద్యం తాగించాలని ప్రియుడికి ఫోన్లో ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంత్కు ఫుల్లుగా మద్యం తాగించిన తర్వాత అతన్నిద్దరూ కలిసి మేడపై నుంచి కిందకు తోసేశారు. అతడు కింద పడి చనిపోతాడని ప్రియుడు అనిల్, సంధ్య భావించారు. కానీ ప్రశాంత్ తీవ్ర గాయాలతో ప్రాణాలతోనే ఉండడంతో ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. కానీ ఆసుపత్రిలో ప్లాన్ బి అమలు చేశారు. ఆసుపత్రిలో ప్రశాంత్ బెడ్పై ఉన్న సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రియుడు అనిల్ తెచ్చిన సిరంజి సహాయంతో ప్రాణాంతకమైన టాయిలెట్ క్లీనర్ హార్పిక్ను నేరుగా ప్రశాంత్ చేతికి పెట్టిన సెలైన్లోకి ఇంజెక్ట్ చేసింది. ఆ కెమికల్ శరీరంలో కలవడంతో ప్రశాంత్ అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు. మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి పడిపోవడం వల్లే ప్రశాంత్ చనిపోయాడని సంధ్య అందరినీ నమ్మించి ఏడ్చింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రశాంత్ శరీరంలోకి నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ వెళ్లడం వల్లే అంతర్గత అవయవాలు దెబ్బతిని చనిపోయాడనే షాకింగ్ నిజం బయటపడింది. దీంతో పోలీసులు భార్య సంధ్యను తమదైన శైలిలో విచారించగా ప్రియుడు అనిల్తో కలిసి ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సపూర్లోనూ భార్య క్రూరత్వం పీక్స్కు చేరింది. జూలై 11న భర్త ఇస్లావత్ గోవింద్ను అత్యంత దారుణంగా వృషణాలపై రోకలి బండతో కొట్టి మరీ చంపేసింది. రక్తంతో ఉన్న బట్టలను, అతని సెల్ ఫోన్లను దాచిపెట్టి అనంతరం ప్రియుడు చెన్నబోయిన శ్రీనుతో కలిసి పరారైంది కిలాడి ఇల్లాలు సరోజ. ఇద్దరూ కలిసి వాడపల్లిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలోని పొదల్లో తలదాచుకున్నారు. అయితే వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు బాగోతం బయటపడింది. ఇలా సైలెంట్గా భర్తను చంపేసి ప్రియుడితో సెటిల్ అయిపోయిన భార్యలు దేశవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా. అలాగే వారి బండారం బయటపడడంతో పోలీసులు వారిని లోపలికి నెట్టారు. హైదరాబాద్లోనూ అలాంటి ఓ భార్యామణి ఉదంతం వెలుగులోకొచ్చింది. భర్తను చంపేసి ప్రియుడితో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తోంది. కానీ అంతకు ముందే నా భర్త కనిపించడం లేదు అంటూ అమాయకంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసే ఆమెను అడ్డంగా బుక్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు సత్యవతి. నా భర్త కనిపించడం లేదని 7 నెలల క్రితం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా, ఎక్కడికైనా వెళ్ళుంటాడా అని డ్రామాలాడింది. కానీ పెంటేష్ రెండో భార్య సత్యవతి కాల్ రికార్డ్స్ను పరిశీలించిన పోలీసులకు ఓ క్లూ లభించింది. పెంటేష్ను భార్య సత్యవతి హత్య చేసిందని ఆధారాలు సేకరించారు. సత్యవతి పెంటేష్కు రెండో భార్య. చాలా ఏళ్ల క్రితమే మొదటి భార్యతో పెంటేష్కు వివాదాలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి దగ్గరైన సత్యవతి పెంటేష్ను పెళ్లి చేసుకుంది. కానీ కొద్ది రోజులకే నిజామాబాద్ జిల్లాకు చెందిన జిమ్ ట్రైనర్ మధుసూదన్ రెడ్డితో వివాహేతర బంధం పెట్టుకుంది. తమ బంధానికి అడ్డంగా ఉన్నాడనే కోపంతో ఎలాగైనా పెంటేష్ను వదిలించుకోవాలని సత్యవతి, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి పక్కా స్కెచ్ చేశారు. 2025 నవంబర్ 19న రాత్రి సత్యవతి ప్లాన్ ప్రకారం భర్త పెంటేష్ తినే భోజనంలో భారీగా నిద్రమాత్రలు కలిపింది. అది తిన్న పెంటేష్ కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే సత్యవతి తన ప్రియుడు మధుసూదన్ రెడ్డిని లోపలికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న పెంటేష్ ముఖంపై దిండును గట్టిగా నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేశారు. పెంటేష్ శవాన్ని రాత్రికి రాత్రే ఒక కారులో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతాలకు తరలించారు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పడేసి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి దహనం చేశారు. శవం సగం కాలిన స్థితిలో ఉండడాన్ని గమనించిన మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు పరిశీలించగా పెంటేష్ చివరిసారిగా బేగంపేట్ పరిసరాల్లో ఫోన్ మాట్లాడినట్లు తేలింది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. అయితే సత్యవతి ప్రవర్తనపై పెంటేష్ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు సత్యవతి కాల్ రికార్డులను పరిశీలించగా మధుసూదన్ రెడ్డితో ఎక్కువ కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తామే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మరోవైపు భర్తను హత్య చేసి 3 ముక్కలుగా కట్ చేసిన డెడ్ బాడీని అడవిలో పడేసింది ఓ భార్యామణి. కానీ ఒక చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయింది ఆ ఖతర్నాక్ వైఫ్. మహారాష్ట్రలోని నేవీ ముంబైలో ఈ ఘటన జరిగింది. కేవలం వివాహేతర బంధానికి అడ్డుగా ఉండడమే ఆ భర్త చేసిన పాపం. భార్య వివాహేతర బంధాన్ని ప్రశ్నించడమే అతడు చేసిన నేరం.
నవీ ముంబైలోని ఐరోలి యాదవ్ నగర్ కు చెందిన బలిరామ్ సూరినాథ్ కుష్వాహా తన భార్య సునీత ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవాడు. ఈ క్రమంలో ఘన్సోలిలో ఆటో డ్రైవర్గా పనిచేసే రాహుల్ దశరథ్ ప్రజాపతితో సునీతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం కాస్త సునీత భర్త బలిరామ్కు తెలిసి తీవ్రంగా మందలించాడు. ఫలితంగా ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత ప్రియుడు రాహుల్తో కలిసి అతడిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. భర్త హత్యకు 2025 ఆగస్టు 9న రాత్రి ముహూర్తం పెట్టింది. ముందస్తు ప్లాన్లో భాగంగా తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి దూరంగా పంపేసింది సునీత. అర్ధరాత్రి భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాహుల్తో కలిసి దాడి చేసింది. ముందుగా గొంతు నులిమింది. అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసి ఇద్దరూ కలిసి హత్య చేశారు. హత్య అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి ఇంట్లోనే బలిరామ్ మృతదేహాన్ని తల, మొండెం, కాళ్లను 3 భాగాలుగా నరికేశారు. ఆ శరీర భాగాలను వేర్వేరు సంచులు, దుప్పట్లలో చుట్టారు. రాత్రి వేళ ఎవరూ లేని సమయంలో రాహుల్ ఆటోలో తీసుకెళ్లి గౌలీదేవ్ ప్రాంతంలోని దట్టమైన పొదల్లో పడేశారు. భర్త డెడ్ బాడీని పూర్తిగా అడవుల్లో పడేసిన తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి రాహుల్ ఇంటికి వెళ్లిపోయింది సునీత. భర్త గురించి ఎవరైనా అడిగితే గొడవ జరిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్తూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. దాదాపు 8 నెలల తర్వాత బలిరామ్ సోదరుడికి అనుమానం వచ్చింది. సోదరుడి ఆచూకీ కోసం అడగ్గా సునీత చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అతడు 2026 ఏప్రిల్లో రబాలే ఎంఐడిసి పోలీస్ స్టేషన్లో బలిరామ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. బలిరామ్ సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. తమపై అనుమానం రాకుండా ఉండేందుకు సునీత, రాహుల్ ఇద్దరూ పాత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను మార్చేశారు. కానీ అదే సమయంలో వారు చేసిన ఒక చిన్న పొరపాటు కేసును ఛేదించింది. కొత్త నెంబర్లు ఉపయోగిస్తున్నప్పటికీ రాహుల్ తరచూ వివిధ మొబైల్ నెంబర్ల నుంచి సునీతతో నిరంతరం మాట్లాడుతున్నట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కాల్ డేటాను ఆధారంగా తీసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు హత్య చేసిన విషయాన్ని వారు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్లోని ఈ తరహా ఘోరాలు 2 జరిగాయి. ఆగ్రాలో భర్తను చంపేసి ఏకంగా బాత్రూంలో పాతిపెట్టింది ఓ భార్య. అటు మీరట్లో భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కల్పించి అనంతరం పాముతో కాటు వేయించింది మరో భార్యామణి. వరుసగా ఈ 2 ఘటనలతో యూపీలో కలకలం రేగుతోంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సురేంద్ర శర్మ. అతనికి రూబీతో 16 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని దోహతోరా ప్రాంతంలో భార్య రూబీ శర్మ 2 కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి మే 26న సురేంద్ర శర్మ కనిపించకుండా పోయాడు. భర్త కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన రూబీ చివరికి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. కానీ ఎలాంటి క్లూ కూడా లభించలేదు. సాధారణ పోలీస్ వెరిఫికేషన్ సమయంలో రూబీ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అదే సమయంలో సురేంద్ర శర్మ సోదరుడు కూడా ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించడంతో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కల్పించిన రూబీ అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ఉరేసి చంపింది అనే విషయం బయటపడింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి బాత్రూంలోనే శవాన్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. అంతేకాదు, హత్య, ఆ తర్వాత జరిగిన తతంగం అంతా కూతుళ్లకు తెలియొద్దని తెలివిగా వారిని తన అన్నయ్య ఇంటికి పంపేసింది రూబీ. బాత్రూంలో సురేంద్ర శర్మ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన తర్వాత పైనుంచి ప్లాస్టరింగ్ చేసి టైల్స్ అతికించింది. అంతా అనుకున్నట్లుగానే పూర్తి చేసిన రూబీ భర్త కనిపించడం లేదంటూ ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తూ డ్రామాను రక్తి కట్టించింది. పోలీసుల ఎదుట కూడా ఆ డ్రామాను 45 రోజుల పాటు సస్టైన్ చేసిందంటే ఆమె ఎలాంటి కిలాడియో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అతడి గురించి అడిగినప్పుడల్లా ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉండేది. చివరకు సురేంద్ర శర్మ సోదరుడి అనుమానంతో విషయం వెలుగులోకొచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి తానే చంపేసినట్లు ఒప్పుకుంది. ఇంట్లోని బాత్రూంలో తవ్వి సురేంద్ర శర్మ డెడ్ బాడీని బయటకు తీశారు. అప్పటికే అది కుళ్లిపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే లభించింది. మరోవైపు స్కూల్ యజమాని భార్య తమ స్కూల్ బస్సు డ్రైవర్తో అఫైర్ పెట్టుకుని భర్తను లేపేసింది. ఈ దారుణం యూపీలోని మీరట్లో జరిగింది. బందోరాకి చెందిన అతుల్ పన్వార్ దామినిని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు హస్తినాపూర్లో కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో దామినికి అదే స్కూల్ డ్రైవర్ తుషార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను అడ్డు తప్పిస్తే అతడి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు 20 లక్షల రూపాయలు వస్తాయని, ఆపై పెళ్లి చేసుకోవచ్చని దామిని, ఆమె ప్రియుడు తుషార్ కలిసి పన్వార్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే పాము కాటు వేసిన తీరు, అక్కడ పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక విశ్లేషణ, మొబైల్ కాల్ డేటాను పరిశీలించారు. దామిని, డ్రైవర్ తుషార్ నిరంతరం మాట్లాడుకున్నట్లు తేలింది. తుషార్ మొబైల్ను తనిఖీ చేయగా అందులో ఒక డబ్బాలో బంధించిన పాము ఫోటో లభ్యమైంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. ఆ సమయంలో హెల్మెట్ ధరించి ఉండడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడని మీరట్ పోలీసులు వెల్లడించారు. ఇలా ప్రియుడి మోజులో పడి భర్తను చంపేస్తున్న ఘటనలు దేశంలో రోజురోజుకి హీట్ పుట్టిస్తున్నాయి.
ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఓ స్వచ్ఛంద సర్వే ప్రకారం ఈ ఏడాది అర్ధ సంవత్సరం పూర్తయ్యేలోగానే 550 మంది భర్తలు మృతి చెందారు. సగటున రోజుకి 2 భర్తలు చనిపోయినట్లు నివేదికలో వెల్లడైందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. భర్త, పిల్లలు, చక్కని సంసారమున్న కొంతమంది ఇల్లాళ్లు దారి తప్పుతున్నారు. వివాహేతర బంధాల్లో పడి తమ జీవితాలను ఆగమాగం చేసుకోవడమే కాకుండా తమ భర్తల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ మధ్య చాలా ఘటనలు నమోదవుతున్నాయి. చిత్ర విచిత్రంగా భర్తల ఉసురు తీస్తున్న మహిళల గురించి వార్తల్లో వింటేనే భయానకంగా అనిపిస్తోంది. ఇటీవల ఇలాంటి కేసుల పట్ల గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే నిర్వహించింది. తాజాగా వెలువడిన ఆ రిపోర్ట్లో భయంకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. 2026 ఏడాది సగభాగం పూర్తయ్యే వరకు భారతదేశం అంతటా భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించి 554 ఘటనలు నమోదైనట్లు ఆ నివేదికలో వెల్లడైంది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏకం న్యాయ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, జూలై 14 వరకు తాము సేకరించిన వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ నివేదికను బయటపెట్టింది. భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో భర్తలు హత్యకు గురైన ఘటనలు 322 కాగా, వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, ఇతర సంబంధిత సమస్యల కారణంగా భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు 232 ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనల ఆధారంగా చూస్తే 2026 మొదటి 6 నెలల్లో భారతదేశంలో ప్రతిరోజు దాదాపు 2 భర్తలు హత్యకు గురయ్యారని తెలుస్తోంది. ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారని ఫౌండేషన్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ గణాంకాలు కేవలం తాము సేకరించిన మీడియా నివేదికల ఆధారంగా రూపొందించినవే తప్ప అధికారిక ప్రభుత్వ డేటా కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అంతేకాదు, అనేక ఘటనలకు మీడియాలో ప్రచారం లభించకపోవడం, భర్తల హత్యలు లేదా గృహహింసకు గురైన పురుషుల వివరాలను నమోదు చేసే అధికారిక జాతీయ డేటాబేస్ భారతదేశంలో లేకపోవడం వల్ల వాస్తవ ఘటనల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని సంస్థ తెలిపింది. మరోవైపు భర్తల హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలేనని నివేదిక గుర్తించింది. నమోదైన 322 హత్యల కేసులలో 194 ఘటనలకు ఇదే కారణమని వెల్లడించింది. వివాహేతర సంబంధాన్ని భర్తలు వ్యతిరేకించినప్పుడు లేదా దానికి అడ్డుగా నిలిచినప్పుడు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు ఈ కేసులలో ఎక్కువగా ఉన్నాయని ఫౌండేషన్ పేర్కొంది. ఇక ఇలాంటి హత్యల కేసులలో విషమివ్వడం, సజీవ దహనం, విద్యుదాఘాతం, గొంతు నిలిమి చంపడం, మృతదేహాన్ని ముక్కలు చేయడం, మృతదేహాన్ని పాతిపెట్టడం, హత్యలను ప్రమాదాలు లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు ఫౌండేషన్ తెలిపింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 93 భర్తల హత్యలు, 103 భర్తల ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్లలో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.